కెనడా ప్రధాని సమక్షంలోనే ఖలిస్తానీ నినాదాలు అనేది సంచలనం సృష్టించినాయి. కెనడా ప్రధాని ట్రూడోకి ఖలిస్తానీ నినాదాలు సెగదగిలింది. దాన్ని సమర్థించినందుకు గాను టొరంటోలో జరిగినటువంటి కల్సా దినోత్సవంలో ట్రూడో ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. కల్సా డే పెరేడ్ అక్కడ టొరంటోలో జరిపారు. ప్రధాని ట్రూడో సహా ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు. కెనడాలో స్థిరపడిపోయిన సిక్కులను ఉద్దేశించి ట్రూడో ప్రసంగిస్తుండగా ఖలిస్తాన్ మద్దతుదారులు నినాదాలు చేశారు. ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ వాళ్ళు చేసే నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ట్రూడో వాళ్ళ నినాదాలు ఏమాత్రం పట్టించుకోలేదు. సిక్కుల హక్కులు కాపాడడానికి కట్టుబడి ఉంటామంటూ హామీ ఇచ్చారు. భారత్ కెనడా మధ్య విమానాల రాకపోకలు పెంచుతామని మరొక వైపున ప్రకటించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత హస్తం ఉందంటూ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్యన దౌత్య సంబంధాలు దెబ్బతినడం, నిజ్జర్ హత్య మీద కెనడా ప్రభుత్వం దర్యాప్తు చేయడం, కెనడా ప్రధాన ఆరోపణలు భారత్ తీవ్రంగా ఖండించడం, చివరికి వాళ్ళు వేసిన దర్యాప్తులో అది ఫేక్ అని చెప్పి వాళ్ళదాళ్ళకే తేలడం. ఈ నేపథ్యంలో తనకు మాత్రం అక్కడ ఖలిస్తానీల ఓట్లు కావాలి కాబట్టి ఆయన అక్కడ మీటింగ్కి గెస్ట్కి వెళ్ళారు. ఆ టైంలో చివరికి ఖలిస్తానీల నినాదాలు చేస్తూ ఆయన కూడా ఇబ్బంది పెట్టినటువంటి అంశమే ఇక్కడ సంచలనం.